స్వాగతం. ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండంలోకి వెళుతున్నాం. హ్మ్. అంటే మోషే అందించిన రెండవ ధర్మశాస్త్ర వివరణ. అవును. అందులో 17వ అధ్యాయం. అవును. ఇక్కడ పురాతన ఇజ్రాయేలీల ఆరాధన, వాళ్ళ న్యాయ వ్యవస్థ, నాయకత్వం గురించి కొన్ని చాలా నిర్దిష్టమైన నియమాలున్నాయి. కరెక్ట్. ఈ నియమాల వెనక ఉన్న ఉద్దేశ్యాలు, ఆనాటి సమాజపు విలువలు, వీటిని కొంచెం లోతుగా చూద్దాం. అవును, అదే మన ప్రయత్నం. సరే, మొదట ఆరాధనతో మొదలుపెడదామా? మొదటి వచనంలోనే ఉంది, బలి ఇచ్చే పశువుల్లో ఎలాంటి లోపం ఉండకూడదు అని, కళంకం అస్సలుండకుండట. ఎందుకంత కఠినంగా? ఆ, అది కేవలం ఆచారం కాదండి. దేవునికిచ్చేటప్పుడు ఏదో మొక్కుబడిగా కాకుండా అత్యుత్తమమైనది, అంటే సంపూర్ణమైనది ఇవ్వాలనే గౌరవం. అంటే లోపం లేనిదాన్ని ఇవ్వడం వాళ్ళ భక్తికి నిదర్శనమన్నమాట. సరిగ్గా వాళ్ళ నిబద్ధతను, సమర్పణ భావాన్నది చూపిస్తుంది. మంచిదాన్నే ఇవ్వాలి దేవుడికి అనేది వాళ్ళ ఆలోచన. ఆ తర్వాత వెంటనే విగ్రహారాధన గురించి వస్తుంది. ఇది చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటిని పూజిస్తే అది దేవుని నిబంధన మీరడమే కాదు, చాలా చెడ్డ పని అని అంటున్నారు. నిజమే. ఆ కాలంలో చూస్తే వాళ్ళ చుట్టుపక్కల సంస్కృతుల్లో మెసొపటేమియా, ఐగుప్తు, కనాను అక్కడంతా ఈ ఖగోళ వస్తువులను పూజించడం చాలా మామూలు విషయం. అవును కదా, మరి ఇక్కడ ఎందుకింత వ్యతిరేకత? ఎందుకంటే ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు ఏకేశ్వరోపాసకులు. అంటే ఒక్క యెహోవానే ఆరాధించాలి. ఈ నియమం ఆ విషయాన్ని గట్టిగా చెబుతోంది. వాళ్ళని మిగతా వాళ్ల నుంచి వేరు చేస్తోంది. ఇది వాళ్ళ గుర్తింపుకు చాలా ముఖ్యమన్నమాట. అయితే ఇక్కడ 4వ వచనంలో నాకొక విషయం ఆసక్తిగా అనిపించింది. ఎవరైనా ఇలా చేశారనే ఆరోపణ వస్తే వెంటనే శిక్షించేయమని చెప్పట్లేదు. బాగుగా విచారణ చేయవలను అనుంది. అవును, అది చాలా ముఖ్యం. అంటే నిజమో కాదో చూడాలి ముందు. ఆ కాలానికి ఇది గొప్ప విషయమే కదా. అస్సలు సందేహం లేదు. అంటే న్యాయ ప్రక్రియకు విలువ ఇస్తున్నారన్నమాట. ఆరోపణ నిజమని తేలితే మాత్రం శిక్ష కఠినంగానే ఉంది. ఊరి బయట రాళ్లతో కొట్టి చంపాలి. దానిక్కూడా నియమముంది. 5వ వచనంలో కనీసం 2 లేదా 3 సాక్షులుండాలి. ఒక్కరి మాట మీద మరణశిక్ష వెయ్యకూడదు. అవును, ఇది చాలా కీలకమైన పాయింట్. మరణశిక్ష అనేది దాన్ని వెనక్కి తీసుకోలేం కదా. అవును. కాబట్టి ఎవరైనా కావాలనే తప్పుడు ఆరోపణ చేస్తే లేదా తొందరపడి తప్పుగా తీర్పు చెప్తే అమాయకులు శిక్ష పడకూడదు. అందుకే ఈ 2 సాక్షుల నియమం. ఇదొక రక్షణ కవచం లాంటిది. అంతేకాదు, 7వ వచనంలో ఆ సాక్షులే ముందు రాయి వెయ్యాలని కూడా ఉంది. అవును, అది కూడా గమనించాలి. అంటే వాళ్లు చేసిన ఆరోపణ ఎంత గంభీరమైనదో దాని పర్యవసానమేంటో వాళ్లకు గుర్తుచేస్తోంది. ఆ శిక్షతో సమాజంలో ఉన్న ఆ చెడుతనాన్ని తీసేయాలి అనేది వాళ్ల లక్ష్యం. సరే, ఆరాధన సంగతి ఇది. మరి న్యాయ వ్యవస్థ గురించి ఏం చెప్పారు? 8వ వచనం చూడండి. ఊళ్ళో ఉండే కోర్టుల్లో కొన్ని కేసులు తేలకపోతే, అంటే చాలా కష్టమైన కేసులు, హత్యలు, గొడవలు, దెబ్బలు ఇలాంటివొస్తే ఏం చేయాలి? దానిక్కూడా ఒక దారి చూపించారు. 9వ వచనంలో అలాంటి కేసుల్ని దేవుడు ఎన్నుకున్న చోటుకి, అంటే ప్రధాన ఆరాధన కేంద్రానికి తీసుకువెళ్ళాలి. ఓ, అక్కడే తీసుకువెళ్లాలా? అవును, అక్కడ సేవ చేసే లేవీయులైన యాజకులను, ఇంకా ఆ టైంలో ఉన్న న్యాయాధిపతిని కలవాలి. వాళ్లు ఆ కేసును విచారించి ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తారన్నమాట. ఇది ఒక రకంగా సుప్రీంకోర్టు లాంటిది. అంటే న్యాయం చెప్పడంలో మత పెద్దల పాత్ర కూడా ఉంది. ఖచ్చితంగా. ఆ రోజుల్లో మతం, న్యాయం, పరిపాలన అన్నీ కలిసే ఉండేవి. యాజకులు అంటే కేవలం పూజలు చేసేవాళ్లే కాదు, వాళ్లు ధర్మశాస్త్రంలో, అంటే ఆనాటి చట్టాల్లో నిపుణులు కూడా. ఓకే. కాబట్టి కష్టమైన కేసుల్లో వాళ్ల సలహా, వాళ్ల తీర్పు తీసుకోవడం సహజం. దీనివల్ల ఆ తీర్పుకు ఒక దైవిక ఆమోదం కూడా ఉన్నట్టు భావించేవారు. ఆ కేంద్ర న్యాయస్థానమిచ్చిన తీర్పుని ఖచ్చితంగా పాటించాలి అని కూడా చాలా గట్టిగా చెప్పారు కదా 11వ వచనంలో. వారు నీకు తెలుపు తీర్పును బట్టి నీవు యావత్తునూ జరిగింపవలను, కుడికిగాని ఎడమక్కాని నీవు తొలగకూడదు అనుంది. అంటే ఏమాత్రం మారకూడదా? అంతే. ఆ తీర్పు ఫైనల్, తిరుగులేదు. దాన్ని ప్రశ్నించడం గాని ధిక్కరించడం గాని కుదరదు. ఎందుకంటే సమాజంలో న్యాయ వ్యవస్థ మీద, దాని తీర్పుల మీద గౌరవం ఉండాలి. అది సమాజ క్రమశిక్షణకు, ఐక్యతకు అవసరమని వాళ్లు నమ్మారు. మరి ఎవరైనా వినకపోతే, ధిక్కరిస్తే? 12వ వచనంలో ఉంది చూడండి. ఎవరైనా గర్వంతో ఆ యాజకుడి మాటగాని,
న్యాయాధిపతి మాటగాని వినకుంటే మరణశిక్ష. మరణశిక్ష చాలా కఠినంగా ఉందే. అవును అనిపిస్తోంది. కాని దాని ఉద్దేశ్యం వేరే ఉంది. వ్యవస్థ అధికారాన్ని నిలబెట్టడం. 13వ వచనంలో చెప్పినట్టు అది చూసి జనులందరూ విని భయపడి ఇక మీదట అలా చేయకుండా ఉంటారని, సమాజం స్థిరంగా ఉండటానికి ఇది అవసరమని భావించారు. సరే, ఇక నాయకత్వం దగ్గరికి వద్దాం. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. 14వ వచనంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో సెటిల్ అయ్యాక చుట్టూ ఉన్న జనాల్లాగే మాకొక రాజు కావాలి అని అడుగుతారని ముందే ఊహించారు. అవును, అది నిజంగా విశేషం. అంటే రాచరికం వస్తోందని ముందే తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే అది వాస్తవికమైన అంచనా. అయితే వాళ్ళు రాజును కోరుకున్నా ఆ రాజు ఎలా ఉండాలి, అతని అధికారం ఎలా ఉండాలి అనే విషయంలో దేవుని ప్రమేయం ఉంటుందని కూడా చెప్పారు. 15వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని రాజుగా పెట్టుకోవాలి. అంటే దేవుడెన్నుకోవాలి. అవును, దైవిక ఆమోదం ముఖ్యం. అంతేకాదు ఆ రాజు వాళ్ల సహోదరులలో ఒకడు అయి ఉండాలి, బయటివాడు కాదు. అంటే రాజు కూడా ప్రజల్లో ఒకడే, వాళ్లకంటే వేరు కాడు అని గుర్తుచేయడం. రాజుమీద కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. 16వ వచనంలో గుర్రాలను ఎక్కువగా ఉంచుకోకూడదు, ముఖ్యంగా వాటికోసం ఐగుప్తుకు వెళ్లకూడదు. అలాగే 17వ వచనంలో ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోకూడదు, వెండి బంగారం కూడా మరీ ఎక్కువగా పోగు చేసుకోకూడదు. ఇవన్నీ అంటే గుర్రాలు, భార్యలు, సంపద ఇవి రాజులకు పవర్ సింబల్స్ కదా, వాటినే ఎందుకు వద్దంటున్నారు? మీరు చెప్పింది కరెక్ట్. ఇవి అధికారానికి చిహ్నాలే. కాని వాటిని ఎందుకు వద్దన్నారంటే లోతైన కారణాలున్నాయి. ఒకటి, గుర్రాలు. ఇవి ముఖ్యంగా యుద్ధబలానికి గుర్తు. అవును. ఐగుప్తు గుర్రానకు ఫేమస్. గుర్రాల కోసం ఐగుప్తుమీద ఆధారపడితే దేవుడు వాళ్లని విడిపించిన బానిసత్వం వైపు మళ్లీ చూసినట్టవుతుంది. రాజు సైన్యం మీద కాదు, దేవుడిమీద ఆధారపడాలి. ఓ అలాగా. రెండవది, బహుభార్యత్వం. రాజులు రాజకీయ పొత్తుల కోసం వేరే దేశాల రాకుమార్తెలను పెళ్లి చేసుకునేవారు. కాని దానివల్ల వాళ్ల దేవుళ్ళు, వాళ్ల ఆచారాలు ఇశ్రాయేల్లోకి వచ్చే ప్రమాదముంది. రాజు మనసు యెహోవా నుండి పక్కకు వెళ్ళిపోవచ్చు. సొలొమోను రాజు విషయంలో అదే జరిగింది కదా. సరిగ్గా సొలొమోను విషయంలో అదే చూస్తాం. అతని విదేశీ భార్యలు అతని మనసును వేరే దేవుళ్ల వైపు తిప్పారు. ఇక మూడవది, సంపద. అంటే వెండి బంగారం. అది మరీ ఎక్కువైతే రాజుకు గర్వం వస్తోంది. సామాన్య ప్రజల బాధలు పట్టించుకోడు, అవినీతి పెరుగొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుణ్ణి మర్చిపోయి డబ్బే తన బలమననుకునే ప్రమాదముంది. అంటే ఈ ఆంక్షలన్నీ రాజును అదుపులో పెట్టడానికే, అతను దేవునికి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని. ఖచ్చితంగా. రాజు అధికారం అపరిమితం కాదు. అది దేవుని చట్టానికి, ప్రజల మేలుకు లోబడి ఉండాలి. రాజు తన గొప్పకోసం కాదు, న్యాయం కోసం, దేవుని పట్ల భక్తితో పరిపాలించాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ నిషేధాలతో పాటు రాజుకొక ముఖ్యమైన పని కూడా చెప్పారు. 18, 19 వచనాలు. రాజు సింహాసనం ఎక్కగానే యాజకుల దగ్గరున్న ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూసి ఒక కాపీ తనకోసం స్వయంగా రాసుకోవాలట. అవును, అది చాలా ముఖ్యం. అంతేకాదు, దాన్ని ఎప్పుడూ తన దగ్గర ఉంచుకుని జీవితాంతం చదువుతూ ఉండాలి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజు అంటే పరిపాలకుడు గదా, ఇలా స్టూడెంట్లాగా రోజూ చదువుకోవాలా? నిజంగా ఇది ఈ భాగంలో చాలా కీలకమైన ఆదేశం. చట్టాన్ని అమలు చేయడమే కాదు, రాజు ముందు ఆ చట్టాన్ని బాగా అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం బ్రతకాలి. ఎందుకు ఇలా చెయ్యాలంటే 20వ వచనంలో చెప్పారు. ఏం చెప్పారు? 1, వినయం నేర్చుకోవటానికి. ఆ చట్టం చదివితే తన అధికారం ఎక్కడిదో, తను కూడా దేవుని చట్టానికి లోబడేవాడనే అని గుర్తుంటుంది. తాను తన సహోదరుల మీద గర్వించకుండా ఉంటాడు. ఓకే. 2, దేవుని మీద భయం, భక్తి పెరుగుతుంది. ఆజ్ఞలు పాటించటం నేర్చుకుంటాడు. 3, ఇలా వినయంగా చట్టప్రకారం పరిపాలిస్తే అతని రాజ్యం, అతని పిల్లల రాజ్యం కూడా ఇశ్రాయేలులో స్థిరంగా చాలా కాలం ఉంటుంది. అబ్బా! అంటే ఇక్కడ చట్టమే సుప్రీం, రాజు కూడా దానికిందే. రాజు కంటే చట్టం గొప్పది అనే సూత్రం అన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇది రాచరికం మీద చాలా బలమైన కంట్రోల్. రాజు ఎంత పవర్ఫుల్ అయినా చట్టానికి మించినవాడు కాదు. ధర్మశాస్త్రమే అతనికి గైడ్. ఈ ఆలోచన 1000 ఏళ్ల క్రితమే చెప్పడం నిజంగా గ్రేట్. కాబట్టి ఈరోజు మనం ఈ 17వ అధ్యాయాన్ని చూసినప్పుడు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఆరాధనలో పర్ఫెక్షన్, విగ్రహారాధన వద్దు అనడం, న్యాయ వ్యవస్థలో ఊరికే శిక్ష వేయకుండా విచారణ చేయడం, సాక్షులుండడం,
పైకోర్టుకు వెళ్లే అవకాశం, హ్మ్, నాయకత్వంలో దేవుడు ఎన్నుకోవడం, రాజు మీద ఆంక్షలు పెట్టడం, అన్నిటికన్నా ముఖ్యంగా రాజు కూడా చట్టాన్ని చదివి దానికి లోబడి ఉండడం. ఇవన్నీ చూస్తే ఆనాటి ఇజ్రాయేలీలు దేవునితో వాళ్ల ఒప్పందాన్ని కాపాడుకుంటూ ఒక పద్ధతిగా, న్యాయంగా, దైవభక్తితో బ్రతకాలని ఎంత బలంగా కోరుకున్నారో తెలుస్తుంది. ముగింపుగా ఒక ఆలోచన. రాజు రోజూ ధర్మశాస్త్రాన్ని చదివి వినయం, న్యాయం, దైవభక్తి నేర్చుకోవాలనే ఆశయం చాలా గొప్పది. కాని చరిత్ర చూస్తే అధికారం చేతిలో ఉన్నప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? అవును. ఆదర్శాలకు కట్టుబడి ఉన్నారు. నిజానికి చాలామంది రాజులు గర్వంతో అన్యాయంగా ప్రవర్తించినట్టు మనం చదువుతాం. మరి ఈ చట్టంలోని ఆదర్శానికి, చరిత్రలో జరిగిన దానికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది? ఇది మనకు ఏం నేర్పుతుంది? అది ఆలోచించాల్సిన విషయమే. అలాగే ఇంకోవైపు మరణశిక్ష లాంటి సీరియస్ కేసుల్లో కూడా కనీసం 2 సాక్షులు ఉండాలని నియమం. ఇది ఇప్పుడు మనకున్న లీగల్ సిస్టమ్స్లోని బర్డన్ ఆఫ్ ప్రూఫ్, డ్యూ ప్రాసెస్ లాంటి వాటికి ఒక రకంగా పునాదిలాగా అనిపిస్తుంది కదా. వాస్తవమే. అంటే ఇక్కడొక ప్రశ్న వస్తోంది. అధికారం మీద నియంత్రణలుండాలి, న్యాయం నిష్పక్షపాతంగా జరగాలి, బలమైన సాక్ష్యం అవసరం. ఇలాంటి సూత్రాలు ఈ పాతకాలపు చట్టాల్లో ఒక ప్రత్యేక మతానికి, సంస్కృతికి చెందిన గ్రంథంలో కనిపించినా వీటికి యూనివర్సల్ వాల్యూ ఉందా? హ్మ్. వేల ఏళ్ల క్రితం నాటి ఈ ఆలోచనలు ఇప్పటి సమాజానికి కూడా ఏమైనా ఉపయోగపడతాయా? వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? దీని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.